ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులకు మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. విచారణకు హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈరోజు మిథున్ రెడ్డి సిట్ విచారణకి హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే సిట్ అధికారులు ఈ యొక్క కేసుని వేగవంతం చేశారనే చెప్పుకోవాలి. ఇప్పటికే కొంతమందిని విచారించినటువంటి విషయం తెలిసిందే. దీంట్లో ఆ ప్రధాన పాత్ర పోషించినటువంటి మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. అయితే మిథున్ రెడ్డి పలు ప్రయత్నాలు చేశారు. అతను అంటే ఏది ముందస్తు బెయిల్ కోసం అతను పోలీసులు కూడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి కూడా అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ ఆ చుక్క ఎదురైందనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిపై ఏదైతే సిట్ అధికారులు పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఇప్పటికి సిట్ అధికారులు అయితే మిథున్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డి 9:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. విచారణ హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే గట్టిగా ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో మంగళవారం ఏపీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రావడానికి అయితే మిథున్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందో దీంట్లో లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. గతంలో ఎవరైతే ఈ యొక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మరి కొంతమంది ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన నేపథ్యంలో దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా మారినట్లుగా తెలుస్తా ఉంది. మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని మాత్రం విచారించడానికైతే సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. మరి ఈ రోజు సిట్ అధికారులు విచారించిన తర్వాత A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి మాత్రం అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఒక్కసారిగా ఈ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ కాస్త ఉద్రిక్తంగానే మారిందని చెప్పుకోవాలి. కొంతమంది వైసీపీ అధికారులు కూడా అక్కడ చేరుకునే సిట్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో మరి ఈ రోజు మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఏమైనా అరెస్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్తారా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి మిథున్ రెడ్డి 10 గంటల సిట్ కార్యాలయానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ సిట్ అధికారులకు మరి సహకరిస్తారా, ఏ విధంగా ఉంటుందనేది మాత్రం మరి కొద్ది అవకాశం అయితే కనబడతాం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకునున్నారు. అనంతరం తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కపిల తీర్థం ఆలయంలో భాగస్వాములతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు చాతుర్మాస దీక్షలో ఉన్న కంచిస్వామితో సీఎం భేటీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు తిరుపతి నుంచి. గోపి చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వెంకట ముఖ్యమంత్రి ఇవాళ ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. అందువల్లనే గత 2 రోజుల నుంచి కూడా తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగానే ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటే ఏర్పాట్ల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పరంగా కావచ్చు, మరోవైపు భద్రత పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇవాళ మరి కాసేపట్లో అంటే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కపిలేశ్వర స్వామి ఆలయం అంటే అలిపిరి సమీపంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేకంగా పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ స్వచ్ఛ భారత్ కింద కొంతమంది విదేశీ ప్రతినిధులు, అదేవిధంగానే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, అధికారులు, నాయకులు రావడం జరిగింది. వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అదేవిధంగానే తిరుపతికి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తిరుపతి కమిషనర్తో కూడా అధికారులతో కూడా స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. దాని తర్వాత నేరుగా అంటే తిరుపతిలో ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉంది. అక్కడ స్థానికులకు సంబంధించి వాళ్ళకు ఎవరైతే ఇప్పటికీ అంటే స్థానిక సమస్యల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ నేరుగా అంటే వాళ్ళకి ఇక్కడ లోకల్ గా గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్న సమయంలో భూ కబ్జాలు, అదేవిధంగానే ల్యాండ్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఆ ఫిర్యాదులకు సంబంధించి కొంతమంది ఫిర్యాదులు ఇవ్వబోతున్నారు. అందువల్లనే మధ్యాహ్నం 2 గంటలకు ప్రజావేదికలో అక్కడ పాల్గొంటారు. దాదాపుగా 1000 మంది పైగా కూడా స్థానికులు అక్కడ ఆ ప్రజావేదికలో పాల్గొని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి ఇక్కడ కంచి స్వామికి సంబంధించిన మఠం ఉంది. ఆ మఠంకి చేరుకుని అక్కడ కంచి స్వామితో భేటీ అవుతారు. అక్కడ కొంతమంది స్వామీజీలతో కూడా భేటీ అయ్యి సనాతన ధర్మం, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన కూడా తిరుమలకు సంబంధించి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటిపైన కూడా అంటే ఏ విధంగా స్వామివారికి సంబంధించినటువంటి గతంలో కైంకర్యాలు జరిగేటివి, అదేవిధంగానే భవిష్యత్తులో ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటు కొన్ని సలహాలు సూచనలు కూడా కంచి స్వామితో కూడా మాట్లాడి భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత 6 గంటలకి ఇక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ వెళ్తారు. సో మొత్తం మీద ఒకరోజు పర్యటన, అన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఆల్రెడీ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత 12 గంటల సమయంలో తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని కూడా అక్కడ సందర్శిస్తారు. అక్కడ అధికారులతో కూడా భేటీ అవుతారు. ఇట్లా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల కారణంగానే ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకోబోతున్నారు. సాయంత్రం వరకు పర్యటన కొనసాగుతుంది. దాని తర్వాత రిటర్న్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. వెంకట్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై గుండిగొండం ప్రాంతంలో ఉన్న ఐటీసీ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని సమాచారం. ఘటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? థ్యాంక్ యూ వెంకట్. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం వద్ద ఉన్నటువంటి ఐటీసీ గోడౌన్ లో అయితే కనుక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఐటీసీ బ్రాండ్ కు సంబంధించినంత వరకు కూడా చూసుకుంటే సిగరెట్లు కావచ్చు, అదేవిధంగా ఆయిల్ తో పాటు సబ్బులు, అదేవిధంగా ఇతరత్ర మొత్తం చాలా వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పెద్ద గోడౌన్ లో మొత్తం ఇక్కడ స్టోర్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్టోర్ చేసిన దీన్ని మిగతా వివిధ డిస్ట్రిబ్యూటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు అయితే మొత్తం ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి అతిపెద్ద గోడౌన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆనందపురం అనకాపల్లి హైవేకు ఆనుకొని ఉండడంతో అయితే ఆనుకొని ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో చెలరేగినటువంటి మంటలు అయితే మొత్తం ఓవరాల్ గా కూడా గోడౌన్ మొత్తానికి కూడా మొత్తం అంటుకొని భారీగా అయితే మాత్రం ఈ మంటలు ఎగిసిపడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గోడౌన్ లో ఉన్నటువంటి చాలా వరకు కూడా మొత్తం సామాన్లన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే
అర్ధరాత్రి సమయంలో ఇది జరగడంతో అయితే మాత్రం ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో ఫైర్ స్టేషన్ కి అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అయితే కనుక 5 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పే కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మంటల్లో చిక్కుకొని మొత్తం ఓవరాల్ గా ఇది సిగరెట్లు స్టాక్ లో ఉన్నటువంటి సిగరెట్స్ కావచ్చు, లేదంటే ఇతర మొత్తం సామాన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలిపోవడంతో అయితే భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇక్కడ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది, కానీ ఆ తాలూకా వేడికి సంబంధించి ఇంకా లోపలికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనిపించలేదు. ఇటు ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వచ్చి దీన్ని అంచనా వేసే పనిలో అయితే మనకి నిమగ్నమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే అర్ధరాత్రి పూట చెలరేగినటువంటి మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ పలువురు చెప్తున్నప్పటికీ కూడా అది ఇది ఏ విధంగా జరిగింది అన్న దానిపై మాత్రం పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది చూసుకున్నట్లయితే కనుక దీని తాలూకా మొత్తం వివరాలన్నీ కూడా ఒకటి కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు అన్న దానిపై అయితే మాత్రం నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పెద్ద గోడౌన్ కావడం అదేవిధంగా మంటలన్నీ కూడా పూర్తిగా చెలవేగడంతో అయితే కనుక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి ఇంటి నివాసాల మధ్య దగ్గరలో ఉన్నటువంటి వాటికి అయితే మాత్రం పెద్ద ఎత్తున సోకడంతో అయితే మాత్రం అందరూ కూడా చాలా భయప్రాంతులు కూడా పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఏమైనా మంటలు మరింతగా చెలరేగినట్లయితే కనుక ఏదైనా పేలుడు సంభవించినట్లయితే కనుక స్థానికులందరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందన్న నేపథ్యం అయితే భయానికి లోనైన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి పూట జరగడంతో వీళ్ళందరూ కూడా భయప్రాంతులు లోనయ్యారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక మొత్తం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున ఆస్తి సంభవించిందని దీనికి సంబంధించి వివరాలు మరింత సేకరిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వెంకట్ రైట్ నాయుడు, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.